వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల, శ్రీశైలం ఆలయాలు పట్టవు. ఏంటా పిచ్చి? వైకుంఠ ఏకాదశి మరుసటి రోజు వెళ్ళండి. 3 రోజులకు వెళ్ళండి. విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా? ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి, మనసు నిండా మట్టిని పెట్టుకుని దేవుణ్ణి ఆ రోజే చూడాలి. అలాగే వెళ్ళాలి. ఏదైనా సరే ఇలా వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు మాత్రమే కాదు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనసును మించిన తీర్థం లేదు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నీకు నువ్వే ఓ పుణ్యక్షేత్రం, నీకు నువ్వే ఓ పుణ్యతీర్థం. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు తోసుకుని ఘోర ప్రమాదానికి గురైన తర్వాత అప్పుడెప్పుడో అవధాని గరికపాటి నరసింహారావు చెప్పిన ఈ ప్రవచనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మాటల్లో ఎంతో దైవత్వం ఉంది. గరికపాటి వారి చెప్పిన మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇదే దేవుడి దగ్గరకు పరుగులు పెట్టాలని, ఓ ప్రత్యేకమైన ముహూర్తంలోనే దర్శించుకోవాలని ఎవరూ అనుకోలేరు. కానీ ఇవాళ భక్తి అనేది ఓ వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఓ మూఢనమ్మకంగా మార్చేస్తున్నారు. ఫలితంగా ఎలా పుట్టుకొస్తున్నాయో తెలియదు, కానీ కొన్ని పద్ధతులు అమాంతం పుట్టుకొస్తున్నాయి. ఆలయాలలో భక్తులను ముంచెత్తేలా చేస్తున్నాయి. పలానా రోజున దర్శించుకుంటే దేవుడు కరుణిస్తాడు, నలుగురిని తొక్కేసైనా ఆ టికెట్లు పొందేసి వెళ్లి దండం పెట్టుకుంటే ఆ పాపాలు పోతాయి అనుకోవడం దేవుణ్ణి కించపరచడమే. గత ఏడాది ఏప్రిల్లో చిలుకూరు బాలాజీ ఆలయం వద్దకు తండోపతండాలుగా జనం తరలి వచ్చారు. ఎందుకా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సంతానం లేని వారి కోసం గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని ఆలయ నిర్వాహకులు ప్రచారం చేశారు. గరుత్మంతునికి నైవేద్యం సమర్పిస్తామని, ఆ నైవేద్యాన్ని సంతానలేమితో బాధపడుతున్న దంపతులకు వితరణ చేస్తామని, ఆ ప్రసాదం కోసం పలానా రోజు ఆలయానికి రావాలని ఆలయ పూజారి పిలుపునిచ్చారు. ఆ నోటా ఈ నోటా పడి ఇసుకేస్తే రాలనంత జనం ఆలయానికి తరలి వచ్చారు. కేవలం హైదరాబాద్ వాసులే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జంటలు, వారితో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి చాలా జంటలు వచ్చాయి. అలా వచ్చిన వారు 2 లక్షల మంది ఉంటారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. ఏమైనా జరిగితే సమస్య వస్తుందేమోనని అలాంటి ప్రసాదం ఏదీ పంపిణీ చేయడం లేదని చెప్పి అందరినీ వెనక్కి పంపేశారు. ఇక్కడ ఎవరిది తప్పు? ప్రసాదంతో సంతానం పుట్టిస్తానని నమ్మించిన చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిదా, లేకపోతే ఎంతో చదువుకున్నప్పటికీ ఇంకా ప్రసాదాలతో పిల్లలు పుట్టేస్తారని నమ్ముతున్న లక్షల మందిదా? ఇదే ఆలయానికి వీసా బాలాజీ అని పేరు పెట్టేశారు, ప్రచారమూ చేసేశారు. దీంతో ఇతర దేశాల్లో అవకాశాలు దక్కించుకోవాలనుకున్న వాళ్ళు ఆలయానికి పెద్ద ఎత్తున వస్తారు. నిజానికి ఇలా ఆలయానికి వచ్చేవారందరికీ అమెరికా ఛాన్సులు వచ్చేస్తాయా? తమ ప్రయత్నాల్లో సక్సెస్ అయిన వారికే వస్తాయి. ఇలాంటి నమ్మకాల చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తి పేరుతో మూఢనమ్మకాన్ని పెంచేందుకు, దాంతో వ్యాపారం చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త శక్తులు పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్త నమ్మకాలని కూడా పుట్టిస్తున్నారు. నిజంగా దైవత్వం గురించి చెప్పే విద్వత్తున్న పండితులు, శాస్త్రాలను అవపోసన పట్టిన వారు జీవిత సారాలను క్షుణ్ణంగా వడపోసి చెబుతున్న వారి మాటల్ని ప్రజలు నమ్మడం లేదు. కష్టాలు తీరుస్తాయనగానే ఓ తాయెత్తును కట్టుకోవడానికి సిద్ధమైపోతున్నారు. నిజానికి దైవం అంటే ఓ నమ్మకం. మీ వెనక దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో మీరు ఎలాంటి క్లిష్టమైన ప్రయత్నాలనైనా నమ్మకంతో చేస్తారు. గెలుపోటముల మధ్య ఉండేది ఈ నమ్మకమే. ఒకే రకమైన టాలెంట్ ఉన్న 2 వ్యక్తుల మధ్య పోటీ పెడితే ఒక్కరే గెలుస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి వద్ద ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉంటాయి. అదే దేవుడు. చేస్తున్న పనే దైవం. చేస్తున్న పని మానేసి తనకు పూజలు చేయాలని ఏ దేవుడు కోరుకోడు. ఎందుకంటే మన దేహం పోషణకు దేవుడు కల్పించేదే పని. ఆ పనిని గౌరవించకుండా దేవుణ్ణి పూజిస్తానని బయలుదేరడం దేవుణ్ణి అవమానించడమే, కానీ ఆయనను పూజించినట్టుగా ఎంతమాత్రమూ కాదు. పలానా రోజు, పలానా ముహూర్తంలో దేవుణ్ణి దర్శించుకోవాలన్నది కూడా ఎంతో అమాయకత్వం. ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకమైన పురాణాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి వ్రతం చేసి విష్ణువుని పూజించి ఉపవాసం, జాగరణ పాటించడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశి నాడు ద్వాదశి గడియలు వెళ్లకముందే భోజనం చేయాలి. దేవతలకు 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి. దక్షిణాయనం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదమని చెబుతారు. అంతేకాని అదే రోజు వెళ్లి దేవుడి దర్శనం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదు. కానీ కాలంతో పాటు పుట్టుకొస్తున్న ఆధ్యాత్మిక వ్యాపారస్తుల కారణంగా ఇలాంటివి పుట్టుకు వస్తున్నాయి. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వైకుంఠ ఏకాదశి నాడు ఇలా భక్తులు తిరుమలకు పోటెత్తే సందర్భాలు ఇటీవలే పెరిగాయి. ఓ 20 ఏళ్ల కిందట తిరుమలలో ఈ పరిస్థితి లేదు. అప్పుడు నిజంగా ఈ రోజును నమ్మి వచ్చే భక్తులే ఉండేవారు. కానీ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత కొత్త పండితులు వచ్చి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను ఎక్కువగా ప్రచారం చేయడం, ఈ రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలేమో అన్న ఆలోచనను ప్రేరేపించేలా చేయడం
చేయడం, దీనికి తోడు దేశంలో ఉన్న ప్రముఖ విఐపీలంతా దర్శనం కోసం పోటీ పడుతుండటంతో ఖచ్చితంగా ఆ రోజు దర్శనం చేసుకోవాలేమో అని మనలాంటి వాళ్లంతా అనుకునే పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ దిశగా ప్రోత్సాహం ఇస్తూ వచ్చింది. అందుకే ఉత్తర ద్వారం కోసం తోపులాటలు జరిగి ప్రాణాల మీదకు వచ్చింది. బుధవారం జరిగిన సంఘటనలో 6 మంది ప్రాణాలు పోయాయి. ఇది ఒక్క తిరుమల లేదా తిరుపతి సమస్యే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య. గత ఏడాది జూన్లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఓ బోలేబాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. జమ్మూ కశ్మీర్లోని వైష్ణోమాత దేవాలయంలో 2022 జనవరి 1వ తేదీన జరిగిన దుర్ఘటనలో 12 మంది భక్తులు ప్రాణాలు విడిచారు. బీహార్లోని పాట్నా గాంధీ మైదాన్ 2024 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో తొక్కిసలాటలో 32 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. శబరిమల పుల్లమేడు దగ్గా ఘటనలో 104 మంది భక్తులు చనిపోయారు. మధ్యప్రదేశ్లోని థాటియా జిల్లాలోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనలో 115 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇక హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృత్యువాత పడ్డారు. 2008లో కూడా రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయంలో తొక్కిసలాటలో 250 మంది ప్రాణాలు విడిచారు. 20 ఏళ్ల క్రితం మహారాష్ట్ర సతార్ జిల్లాలోని మందర్దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 350 మందికి పైగా భక్తులు చనిపోయారు. దశాబ్దాలుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకునే ప్రయత్నాలు చేయడం సరిలేదు కదా, మరింతగా మూర్ఖత్వంలోకి వెళ్లిపోతున్నారు. భక్తులను కరుణించేవాడు భగవంతుడైతే ఏ రోజైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా పూజిస్తే అనుగ్రహిస్తాడు, అభయమూ ఇస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు, భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన నివాసం ఉండే ఏ గుడైనా అంతే పవిత్రం. మరి మన ఊరిలో ఉన్న, మన దగ్గరలో ఉన్న గుడికి వెళ్లకుండా ఎక్కడికో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎందుకు? దేవుడికి ప్రతి భక్తుడు సమానమే, ప్రతిరోజు గొప్పదే. కానీ ఇలాంటి పర్వదినాలకు అవసరమైన దానికంటే ప్రాధాన్యత కల్పించడం తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న తప్పు. నిజంగా వైకుంఠ ఏకాదశి మాత్రమే ప్రాధాన్యత ఉంటే 10 రోజులు దర్శనాల పేరిట మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజకీయం చొరబడిపోతుంది. ప్రతి దానికి రాజకీయం చేయడమే. అసలు వైకుంఠ ఏకాదశి ఒక్క రోజు అయితే 10 రోజుల పాటు దర్శనాలు చేయడం ఏంటి? వాటికి తిరుపతిలో కౌంటర్లు పెట్టడం ఏమిటి? ఇలాంటి ఘోరాలు చేయడాన్ని ఎలా హైందవ పెద్దలు అంగీకరించారో కానీ భక్తులు కూడా మూఢనమ్మకంతో ఇలా వేల మంది వచ్చి రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా తోసుకోవడం ఎందుకో ఎవరికీ అర్థం కాదు. దేవుడిపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. మనకు మంచి చేస్తే ప్రోత్సహిస్తాడని, చెడు చేస్తే శిక్షిస్తాడని భయం పెట్టుకోవాలి. అంతేకాని చేయాల్సినన్ని తప్పులు చేసేసి పలానా రోజు దేవుణ్ణి దర్శించుకుని హుండీలో తాను చేసిన పాపంలో కొంత భాగాన్ని సమర్పించుకుంటే పునీతులమైపోతామని అనుకోవడం పొరపాటే. అలాంటి ప్రయత్నాలు ఎంత మహిమాన్వితమైన రోజు చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్లిన భక్తులు 6 తమ కుటుంబాలకు కాకుండా పోయారు. ఇలాంటి నష్టం ఆ కుటుంబానికి ఎక్కడైనా జరుగుతుందా? తమ మనసును స్వచ్ఛంగా ఉంచుకుని ఎక్కడ ప్రార్థించినా దేవుణ్ణి ప్రార్థించినట్లే. ఆధ్యాత్మికవేత్తలు, పవిత్ర గ్రంథాలు చెబుతున్నది ఇదే. భక్తులు ఆలయాలకు వెళ్లేది అక్కడి ప్రశాంతత కోసం, ప్రశాంతంగా అన్నీ మరిచిపోయి భగవంతుణ్ణి స్మరించుకోవడానికే. ఆ సూక్ష్మాన్ని మరిచిపోయి కోరికలు కోరుకోవడానికి వెళ్తుంటారు. అలా దర్శనాలు, పూజలు చేసే వాళ్లను దేవుడు కనిపించే పని అయితే విఐపి దర్శనాలు చేసుకునే వాళ్లంతా ఎప్పుడో వారి కోరికల్ని దేవుడు ఎప్పుడో తీర్చేసేవాడు. దేవుడు, దైవత్వం గురించి అసలు సూక్ష్మాన్ని అర్థం చేసుకున్న భక్తులు ఇలాంటి మూఢనమ్మకాలకు పోయి ప్రాణాలు త్యాగం చేయరు. ఇప్పటికైనా పెద్దలు చెప్పేది అర్థం చేసుకోండి. దేవుణ్ణి తక్కువ అంచనా వేయకండి.